అందరికీ గుడ్ ఈవినింగ్. తెలుగులో వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇది రిగార్డింగ్ ఇండియన్ ఉమెన్ వర్సెస్ ఆస్ట్రేలియన్ ఉమెన్ బీయింగ్ ప్లేడ్ ఎట్ విశాఖపట్నం. ఇంకొక 1.5 ఓవర్లో మ్యాచ్ కంక్లూడ్ అయిపోతుంది. ఇండియా ఒక 340 రన్స్ కొట్టే అవకాశం లేకపోలేదు. ఏదో నా కామెంట్ విన్నట్టుగా, ఎనాలిసిస్ వాళ్ళు విన్నట్టుగా డిటర్మిన్ అయ్యారు. ఎలాగైనా ఆస్ట్రేలియా ఒక స్ట్రాంగ్ టీం కాబట్టి సౌత్ ఆఫ్రికాతో కంపేర్ చేస్తే వాళ్ళు టాస్ గెలిచి వాళ్ళు ఫీల్డింగ్ తీసుకుంటారని ఖచ్చితంగా నేను చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు. ఒకవేళ ఇండియన్ ఉమెన్ బ్యాటింగ్ ఆడితే మాత్రము 250 పైన కొట్టాలి అన్నట్టుగా నేను విశ్లేషించాను. అయితే నా ఊహకి అందని విధంగా కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఎవ్రీ ప్లేయర్ అన్నట్టుగా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ తోటి స్టార్టింగ్ కొంచెం ఓవర్లు ఎక్కువ కన్జ్యూమ్ అయినప్పటికీ మిడిల్ ఓవర్ దగ్గర నుంచి లాస్ట్ వరకు వచ్చేటప్పటికి 325 రన్లు కొట్టారు. అంటే 340 రన్లు ఉంటే మాత్రము కొంచెము ఒత్తిడి పెరుగుతుంది ఆస్ట్రేలియా మీద. వాళ్ళు చేజింగ్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా ఎర్లీ వికెట్లు పడుతున్నప్పుడు వాళ్ళు రన్ రేటు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని ఆడగలిగితే మనం చెప్పలేము. అయితే ఈ ఒక విధంగా చూసినట్టయితే చేజింగ్ అప్పుడు రన్ రేట్ పెరుగుతూ ఉంటుంది ఓవర్కి. మనం కనుక ఆ పార్ట్నర్షిప్స్ బ్రేక్ చేస్తూ వికెట్ కనుక సాధించగలిగితే వాళ్ళని మనం 250 లోపల 275 లోపల కట్టడి చేయొచ్చు అని నాకు అనిపిస్తోంది. ఏది ఏమైనా నా కామెంట్ విన్నట్టుగా వాళ్ళు ఒక మీటింగ్ లాంటిది పెట్టుకుని ఒక ఇన్నింగ్స్ని ప్లాన్ చేసుకుని చక్కగా వాళ్ళు ఆడారు అని ఇండియన్ ఉమెన్ టీంకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మ్యాచ్ రిజల్ట్ ఏమైనప్పటికీ ఈ మ్యాచ్ మాత్రము ఇండియా చాలా బ్యాటింగ్ చక్కగా ఆడింది. 350 రన్లు కొడితే మాత్రము ఇట్స్ స్టాండర్డ్ ODI స్కోర్ ఇన్ 50 ఓవర్స్ మ్యాచ్ అని చెప్పక తప్పదు. దట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ది మెన్ ఆల్సో. మెన్ కూడా 350 రన్లు కొడితే మనం ఎంతమంది కాన్ఫిడెన్స్గా ఉంటుందో మనకు తెలుసు. అదేవిధంగా ఇప్పుడు ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ లైనప్ ఎలా ఉందో మనం వేచి చూద్దాము. మన బౌలింగ్ అటాక్ మరి కాంబినేషన్ ఆఫ్ స్పిన్నర్స్ ఫాస్ట్ ఏ విధంగా వాడుకుంటారనేది కూడా మనం చూడాలి. ఫీల్డింగ్ యాజ్ పర్ ది బౌలింగ్ ఉండాలి, బౌలింగ్ యాజ్ పర్ ది ఫీల్డింగ్ ఉండాలి. అవుట్ ఫీల్డ్ లోపల కరెక్ట్గా ఫీల్డ్ చేయాలి. ఇది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో ఆడుతున్నాం కాబట్టి విశాఖపట్నము కొంచెం స్లో సైడ్ ఉన్నప్పటికీ కొంచెం లో కీప్ అవుతుంది బాల్. జాగ్రత్తగా బ్యాటింగ్ ఆడాల్సి వస్తుంది ఆస్ట్రేలియా. వీళ్ళు మాత్రం గుడ్ లెంత్ డెలివరీస్ బౌల్ చేస్తూ వికెట్ టు వికెట్ బౌలింగ్ వేసినట్టయితే, ఫీల్డింగ్ టైట్గా పెట్టినట్టయితే కట్టడి చేయవచ్చు ఆస్ట్రేలియా టీంని అని ఈ మ్యాచ్ని నేను చెప్పదలుచుకున్నాను. నేను ముందుగా విశ్లేషించాను. వాళ్ళు మొదటి 10 ఓవర్లు కనుక వికెట్ కోల్పోకుండా ఆడితే, పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తే ఆ ప్రెషర్ మాత్రం 1 డౌన్ 2 డౌన్ బ్యాట్స్మెన్కి అది వెళ్లకుండా అందరూ కాంట్రిబ్యూట్ చేసినట్టుగా ఒక మంచి స్కోర్ సాధించవచ్చు అని చెప్పాను. అయితే అదేవిధంగా వాళ్ళు నా కామెంట్ విన్నట్టుగా చక్కగా వీళ్ళు ఆడారు. బ్యాటింగ్ అయితే 340 రన్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక ఓవర్ మిగిలి ఉంది కాబట్టి ఫైనల్ స్కోర్ వచ్చేటప్పటికి మరి ఆస్ట్రేలియా సైకలాజికల్గా కొంచెం ప్రెషర్లో ఉండబోతోంది అని మాత్రం చెప్పక తప్పదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మ్యాచ్ మాత్రం ఇండియా గెలిస్తే ఈ ఛాంపియన్షిప్ గెలవడం అనేది పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ప్లాన్ చేసుకుని సౌత్ ఆఫ్రికా డిఫీట్ని ఒక లెసన్గా తీసుకుని ఆస్ట్రేలియా ముందు టార్గెట్ పెట్టారు కాబట్టి మిగిలిన టీం ఎదురకుండా కూడా ఇటువంటి టార్గెట్స్ పెట్టినట్టయితే ఇంగ్లాండ్ టీం ఎగనెస్ట్గా మనకి మంచి రిజల్ట్ రాబోతోంది ఈ ఉమెన్ వరల్డ్ కప్ లోపల అన్నట్టుగా నేను భావిస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఈ విశ్లేషణ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించినట్టయితే వాళ్ళు చక్కగా ఆడారని చెప్పక తప్పదు. వెస్టిండీస్ వాళ్ళు 2 వికెట్లే కోల్పోయారు. మెన్స్ టీం గురించి మాట్లాడుతున్నాను. అరుణ్ జైట్లీ స్టేడియము నిలకడగా ఆడుతున్నారు. 3 days, థర్డ్ డే రేపు ఆడతారు. రేపు ఈ ఫైనల్ స్కోరు మనం వాళ్ళని లోపలే కట్టడి చేస్తామా లేదా వాళ్ళు ఒక 100 రన్లు మనకి లీడ్ ఇచ్చి మన బ్యాటింగ్ దింపినా కూడా మనము 3.5 days లోపల ఆటని ముగించవచ్చు. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ నేను చెప్పాను. అలాగే జరగబోతోంది. 3.5 days లోపల మ్యాచ్ కంక్లూడ్ అయిపోతే మాత్రము 2 టెస్టులు మనం గెలుస్తాము. అయితే సెకండ్ ఇన్నింగ్స్ మాత్రము వాళ్ళ సీనియర్ ప్లేయర్స్ కొంచెం అడ్వైజ్ను విని వెస్టిండీస్ టీము బాగానే ఆడింది అని చెప్పక తప్పదు. ఇంకా 90 రన్స్ మాత్రమే లీడ్ ఉంది. అయితే ఆ లీడ్ దాటాక మనం ఎన్ని రన్స్ మనము వాళ్ళని కొట్టి మళ్ళీ మనం వాళ్ళని ఓడిస్తాము అన్నట్టుగా మనం ఒకటారి ఆలోచించవలసి ఉంటుంది. ఎంత లీడ్ ఇస్తారు? ఒక 150 రన్ల వరకు లీడ్ ఇచ్చినప్పుడు కూడా ఇండియన్ బ్యాటింగ్ లేనప్పుడు చూసినట్టయితే ఏ ప్రాబ్లం ఉండదు.
అది నేను విశ్లేషిస్తున్నాను. కానీ రేపు ఈవినింగ్ లోపల కనుక మనం వాళ్ళని కట్టడి చేసినట్టయితే రేపు ఈవినింగ్ లంచ్ తర్వాత మరి టీ టైం లోపల కంక్లూడ్ అయ్యే లోపల మ్యాచ్కి గెలవచ్చు. ఇది ఎంతకైనా మంచిది. ఏ టీంని డిగ్రేడ్ చేయకూడదు కాబట్టి నిలకడగా ఆడి వాళ్ళు కనుక మనకు 200 రన్లు 150 రన్లు ఒక టార్గెట్ ఇచ్చినప్పటికీ కూడా 3.5 డేస్లో మ్యాచ్ అవుతుంది అన్నట్టుగా నేను ఊహించి ఈ కామెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వన్ ఆఫ్ ది వ్యూయర్స్ 3.5 డేస్ ఎలా చెప్పారండి అన్నట్టుగా అడిగాడు కాబట్టి సమాధానం చెప్పవలసి వచ్చింది. 3.5 డేస్ అనేది మినిమంగా తీసుకోవాల్సి వస్తుంది. ఏ టీంని కూడా అంత చవకగా చూడకూడదు. అయితే సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, నిలకడగా ఆడుతున్నారు. రేపు ఇంకా వికెట్ పడేది ఉంది. మన లంచ్ టైం లోపల వరకు ఎంత స్కోరు వాళ్ళు కొడతారు, ఎంత లీడ్ ఇస్తారు టీ టైం కల్లా, ఆ తర్వాత ఎల్లుండి మనం ఎంత ఆడతాము అనేది కూడా మనం చూసుకోవాలి. అవన్నీ చూసి 3.5 డేస్ తప్పకుండా ఈ మ్యాచ్ మన రిజల్ట్ వస్తుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరొకసారి విమెన్స్ టీంకి, మరొకసారి ఇండియన్ మెన్స్ టీంకి నీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. దయచేసి నాకు మెయిల్ చేయండి goodluckprasad@gmail.comకి. నా ఛానల్ పేరు గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. బ్లూస్ అని కొట్టినప్పుడు BLUUZ అని టైప్ చేసినట్టయితే యూ కెన్ రీచ్ మీనండి. మీ వ్యూస్ని తప్పకుండా పంపండి. ఐ విల్ అకామిడేట్ అండి. మీకు క్వశ్చన్స్ని అకామిడేట్ చేసి నేను వాటి గురించి ఆలోచించి మీకు సరైన సమాధానం చెప్తాను. నా వీడియోలు బాగా స్ప్రెడ్ చేయండి. నాకు మంచి పాయింట్స్ వచ్చేలాగా చూడండి. విశ్లేషిస్తున్నప్పుడు నేను తప్పు చెప్తున్నానా, కరెక్ట్గా చెప్తున్నానా అనేది ఒకటి ఆలోచించి మీరు కనుక నాకు రిప్లై ఇచ్చినట్టయితే నేను మరింత బాగా వీడియోలు అప్లోడ్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. ఇవాళకి గుడ్ నైట్ అండి. రేపు చూద్దాము. రేపు మ్యాచ్ చూస్తున్నప్పుడు మరి వీడియో అప్లోడ్ చేయాల్సి ఉంటే నేను తప్పకుండా చేస్తాను. ఏదేమైనా ఇండియన్ ఉమెన్స్ టీము ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రం నథింగ్ లైక్ అండి. వెరీ ఆల్ ది బెస్ట్ టు దెమ్. ఆస్ట్రేలియాని తక్కువగా అంచనా వేయకూడదు. అదే పిచ్ మీద వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి మనం ఈజీగా ఆడగలిగినప్పుడు వాళ్ళ మంచి బ్యాటింగ్ స్ట్రెంత్ ఉంది కాబట్టి వాళ్ళు కొట్టగలరు అని అనుకుంటూ ఒక పాజిటివ్ నోట్ తోటే నేను మాట్లాడుతున్నాను బోత్ టీమ్స్ గురించి. అది నా యొక్క విశ్లేషణ. నమస్కారం. మళ్ళీ కలుసుకుందాము. సాయి ప్రసాద్ అలియాస్ సాయి ప్రకాష్ సైనింగ్ ఆఫ్.